అస్సలు ఈ 2026 మరీ ఇలా స్టార్ట్ అవుతదని చెప్పి అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. లైక్ ఎందుకు మళ్ళీ నాకే ఇలా అవుతుందా? అది ఒక్కసారి గాదు. ఒక 2, 3 సార్లు ఇప్పటికి చెప్తాను అదేంటో అని. అండ్ ఈ వీడియోలో ఎంతో సూపర్ అయిన చేపల పులుసు అండ్ చికెన్ అండి గసగసాలు వేసి చేశాను పేస్ట్. అదిరిపోయిందనమాట. మీరు మట్టుకు చూసేసేయండి వీడియోని. అంతకన్నా ముందు ఈ వీడియోలో చెప్తాను ఒక 3 డేస్ వ్లాగ్ ఉంటది. అది కూడా మార్నింగ్ టిఫిన్ వరకే పెట్టేసాననమాట. సో, కళ్ళు మూసుకొని కూడా వినొచ్చు నేను చెప్పే మ్యాటర్‌ని. మీరు వీడియో చూడాలని అనుకోకపోతే ఇంకా సర్లే లెట్స్ స్టార్ట్ చేసేద్దామా వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి ఇంకా మా తమ్ముడైతే వెళ్ళిపోయాడనమాట. సో, ఇక్కడ నేను మార్నింగ్ పిల్లల కోసం ఉప్మా చేసేసాను. గ్యాస్ అయితే అయిపోయింది. ఎలాగో సిలిండర్ ఉంది అదైతే పెట్టేసానులేండి. ఇక్కడ ఉప్మా అయిపోయింది. వేడి వేడిగా అయితే వాటర్ అయితే కాగిపోయినాయి. నేనైతే ఇక్కడ నిమ్మకాయ వాటర్ అయితే తాగేస్తున్నా అనమాట. నేను ఇక్కడ వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేశాను లాస్ట్ వీడియోలో చెప్పి ఉంటా. బట్ ఇక్కడ వరకు అయితే ఏం స్టార్ట్ చేయలేదండి నేను. జస్ట్ మీకు చెప్పాను అంతే. సో, ఇంకా స్టార్ట్ చేయాలి. అంటే వెనకాల అన్నీ అనమాట. అన్నీ వచ్చేస్తాయి. మార్నింగ్ అయిపోయిందా? అవి వీడియో చూసే ఉంటారు కదా! ఇక్కడ చూసేసారా అంట్లు కడిగేసినానా, కడిగేసిన లోపలే అది సింక్ అయితే కింద వాటర్ అయితే పోవట్లేదనమాట. అంత ఇసుక నిండిపోయింది. మరి ఇల్లు కట్టినోడు ఎలా కట్టినాడో ఏంటో తెలవదు గానీ, ఇంక మొత్తం బ్లాక్ అయిపోయింది. ఏం చేస్తాం అన్ని టబ్‌లోకేసిపోయి అక్కడ తిక్కేసా అనమాట. చూసేసారా ఆ టబ్ నిండా సామాన్లు తోమేశాను. ఇంకా గ్యాస్ మొత్తం తుడిచేశాను. ఇంకొక విషయం ఏంటంటే, నేను సంక్రాంతి ఫెస్టివల్ జరుపుకోలేదండి. చెప్తున్నా నిజంగా. అమ్మ వాళ్ళ ఊరికెళ్ళినా నేను జరుపుకోలేకపోయాననమాట. అసలు అదేంటో మరి. అండ్ ఇప్పుడు మొన్న శివరాత్రి అయింది కదా! అది కూడా చేసుకోలేకపోయినా అండి అసలకి. ఎందుకు ఏంటి అది కూడా చెప్తాను. ఇక్కడ వచ్చేసి నేను బీట్రూట్, క్యారెట్ అండ్ యాపిల్ కొంచెము అండ్ జ్యూస్ అయితే చేసేసుకున్నాననమాట. మార్నింగ్ టీ తాగేద్దాం కొంచెము అని చెప్పేసి. బాడీ కూడా కొంచెం అలా ఉంటది కదా! మంచిగా అవుతది అని చెప్పేసి. అది ఎప్పుడో అమావాస్యకి ఒకసారి పుణ్యానికి చేస్తానండి. రెగ్యులర్‌గా కాదు. చెప్పా కదా సింకు అక్కడ పోవట్లేదని చెప్పేసి మేము ఎన్ని ప్రయోగాలు చేసినా వేస్ట్ అనిపించింది. ఇంక కింద బకెట్ పెట్టేసుకున్నాం. మిగతా సామాను అన్నీ బయట కడుక్కుంటున్నాం అనమాట. అంటే లైక్ ఎలా ఉందంటే సింక్ పోయిందనుకో చెయ్యి ఇరిగిపోయినట్టుంది. అండ్ ఇక్కడొచ్చేసి నేను గుత్తి వంకాయ కూర కోసం అన్నీ రెడీ చేసేసా కదా! అక్కడ ముందు క్లిప్స్ పోయినాయి. ఇది మరుసటి రోజు అనమాట. ఇక్కడొచ్చేసి నేను పెసరపప్పు అది ఏసాను. యాక్చువల్‌గా నేను వీడియోస్ లేవండి. సో, ఇవైతే నేను కొంచెం టిఫిన్స్ వరకు మాత్రమే తీసుకున్న వీడియోసు. అవి అన్నీ యాడ్ చేసేసి మీకైతే ఒక క్లిప్‌గా అయితే పోస్ట్ చేసేస్తున్నాను. అండ్ నేను మీకు సంక్రాంతి ఫెస్టివల్ ఎందుకు జరుపుకోలేకపోయానని తెలిసే ఉంటది ఆల్మోస్ట్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకు. ఎందుకంటే మా రిలేటివ్స్‌లో ఎవరో చనిపోయారు అని చెప్పేసి. లైక్ అది అమ్మ వాళ్ళకి సంబంధించిన విషయం కదా! సో, అది నేను చేసుకోలేదు. అదొక పెద్ద రిగ్రెట్‌గా ఫీల్ అవుతా. ఎందుకంటే అంత దూరం వెళ్ళిపోయి చేసుకోలేదు కదా ఫెస్టివల్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మేము శివరాత్రి ఫెస్టివల్ కూడా చేసుకోలేదండి. లైక్ అదేమో అంటారు చూడు ముందు ఎరగనేమో పండగ ఎరగదంట అని చెప్పి లైక్ అలా అయిపోయిందనమాట నా పరిస్థితి. నేను ఒక 1 వీక్ ముందు నుంచి మంచిగా శివరాత్రి సెలబ్రేట్ చేసుకుందాం, టెంపుల్‌కి వెళ్దాం, ఉపవాసం ఉందాం, లైక్ అలా ఎన్నెన్నో ఊహించుకున్నా. అలా ఏదో అట్లా ఎప్పుడు ఊహించుకోకూడదని చెప్పి బాగా అర్థమైపోయింది. బికాజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చెప్తాను అది కూడా. మాకు లైక్ అంటు వచ్చేసిందనమాట. ఎవరో చనిపోయారు మా రిలేటివ్స్‌లో. ఎగ్జాక్ట్‌గా ఫెస్టివల్‌కి ఒక 4 డేస్ ముందు. సో, ఇంకా ఎంత డిసప్పాయింట్‌మెంట్ అయిపోయానంటే ఇదబ్బా! ఈ దరిద్రం ఏంటబ్బా నాకే పట్టేసిందా 2026లో. అంటే ఫస్ట్ ఆ ఇయర్‌లో సంక్రాంతి ఫెస్టివల్ చేసుకోలేదు. అండ్ ఇదైనా చేసుకుందాం అనే లోపల ఇదయింది. మళ్ళీ నెక్స్ట్ ఉగాది వస్తది. మరి ఏమవుతదో అని చెప్పి కొంచెము ఉంటది కదా! ఎవరికైనా ఇలా వెంటనే అయ్యేసరికి. బట్ నాకైతే అనిపించింది ఏదైనా ముందే రాసి ఉంటదిలే అని చెప్పేసి. ఇక్కడ నేను ఫిష్ చెప్తా అని చెప్పా కదా! ఫిష్ ఫ్రై ఎలా పెట్టేసానో. ఫిష్ అయితే కంపు కొడుతున్నాయి. మంచిగా సాల్ట్, పసుపు వేసేసి మంచిగా కలుపుకొని వచ్చేసా అనమాట. ఇక్కడొచ్చేసి అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర పేస్ట్ అండి ఫ్రెష్‌ది వేసేసాను. ఇంకా కారం, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా కొంచెం అలా వేసేసుకొని మంచిగా ఇలా కలిపేసుకోవాలి. ఒక్కొక్క ఫిష్ చేసేసుకొని మంచిగా పట్టించేసా అనమాట నేను మటుకు. నాకు కొంచెం కారం తక్కువ అనిపించింది. సో, మళ్ళా వేసేసా అనమాట. సో, ఒక్కొక్కటి తీసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి కొంచెం జోరుగా అవుతది. అండ్ ఫిష్‌లో మనం ఎక్కువ ఫ్రై చేయం కదా! డీప్ ఫ్రై చేయకూడదనమాట ఫిష్ ఎప్పటికి కూడా. సో, కొంతమంది అలా తింటా ఉంటారు. బట్ నాకు అలా ఇష్టమే ఉండదు. సో, ఇలా అన్ని ఫిషెస్‌కి ఇలా ముక్కలైతే పట్టించాను.
అండ్ నేను లాస్ట్ టైము మా ఫిష్ తెచ్చుకున్నాం వేస్ట్ అనిపించిందని చెప్పా కదా, ఈసారి మటుకు ఫిష్ అయితే అద్దరిపోయిందండి. నిజంగా చెప్తున్నా, మేమైతే అందరం మంచిగా తిన్నాము అనమాట. ఇది వచ్చేసి ఒక 2 kgs ఉంటాయి, 1.5 kg ఉంటాయి. 1.5 kg వచ్చేసి ఇవి తక్కువనే పడిన రేటు, చాలా టేస్ట్ ఉండే. అండ్ దాంతోపాటు ఒక ముల్లె అనమాట, చాలా చాలా బాగా వచ్చింది ఫిష్ ఫ్రై. అండ్ దాంతోపాటు నేనైతే చికెన్ కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి చికెన్లోకి అది గసగసాల పౌడర్ అంట చూసారా, అదైతే వేసేసాను. ఇదైతే ముక్కకి పట్టిస్తాను. ఇన్ని ముక్కలు ఉడికి ప్యాన్ అయితే మా ఇంట్లో లేదు. ఇంకేం చేస్తాం, దోశ వేసేది ఉండే అనమాట ప్యాన్, అది మేము పాతది లైక్ ఇప్పుడు చపాతీస్ కోసం యూజ్ చేసేస్తున్నా, అందులోనే వేసేసుకుందామని చెప్పేసి కొన్ని అయితే వేసేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇలా ముక్కకైతే మంచిగా పట్టించేసేయాలి మసాలా. ఇలా పట్టించేసి ఇందులోకి చెప్పడం మర్చిపోయానండి, ఆ లెమన్ అయితే వేసేసుకోవాలి. లెమన్ వేసి కలుపుకుంటేనే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ సాల్ట్ కూడా చెప్పినాను లేదో చెప్పాలి సాల్ట్ నేను మర్చిపోయాను. మీరు అక్కడ వీడియోలో చూసింటారు కదా, మళ్ళీ గుర్తుకొచ్చి నేను కొన్ని తీసేసిన తర్వాత మళ్ళీ మొత్తం కలిపేసుకొని, ఇక అప్పుడు వీడియో ఆఫ్ అయింది, నేను చూడలేదు. మళ్ళీ యాడ్ చేసేసుకున్నాను అనమాట. పైన లెమన్ పిండేసాను. నాకు ఇవన్నీ మసాలాలు కలిసే లోపల సాల్ట్ కూడా పెద్దగా లేదు అనిపించలేదనమాట కొన్ని వాటికి. ఇంక మిగతా వాటికి మొత్తం యాడ్ చేసేసాను. ఇంకా తర్వాత అయితే చూసేసారా, చాలా చాలా సూపర్గా ఉంది. దీన్ని అయితే ఎగ్జాక్ట్గా మనమైతే ఒక ½ an hour ఇంకా దానికైనా మించి టైం ఉంటే మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే ముక్కకి మంచిగా మసాలా పడుతుంది. ఇవన్నీ ఇంకా మనకి ఎవరు చూసేసింది కదా, అదైతే పక్కన పెట్టేశాను. అంతకని తర్వాత ఇక్కడ చికెన్ కర్రీ చేసేస్తుంది అనమాట. ఇంకా ఇది చేసిందండి మేము లాస్ట్. ఇంకా నాన్ వెజ్ అయితే ఇంట్లో చేసుకోలేదు, బికాజ్ అది కూడా ఎందుకు అని చెప్పేసి మీకు ఫర్దర్ బ్లాగ్లో వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే ఇది మంచిగా బిర్యానీ కోసం ఉన్నట్టున్నాయి ఏదో ముక్కలు, బట్ బిర్యానీ అయితే చేయట్లేదు, కర్రీ చేసేసుకుందామని చెప్పేసి ఆయిల్ వేసేసి మంచిగా ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత చికెన్ అయితే వేసేసాను. పసుపు ఉప్పు కారం అయితే వేసేసి మంచిగా మగ్గపెట్టేసేయాలన్నమాట. తర్వాత ఇది గరం మసాలా, అంటే నేను చెప్తానండి పేస్ట్ అని చెప్పేసి, ఇది వచ్చేసి గసగసాల పేస్ట్ అండి. గసగసాల పేస్ట్ టమోటా పండు అయితే వేసేసుకొని గసగసాల పేస్ట్ అయితే మిక్సీ పట్టేసుకొని వేసేసుకున్నారనుకో. నేనైతే గసగసాలు అండ్ దాంతోపాటు కొబ్బరి 2 కలిపి మిక్సీ వేసేసానండి. టమోటో కూడా వేసుకోవచ్చు, ఇప్పుడు నేను టమోటో అంతకన్నా ముందే వేసేసాను. ఆ పేస్ట్ వేసుకున్నాను అనుకో, చికెన్కి నెక్స్ట్ లెవెల్ అండి టేస్ట్. అదైతే పక్కన పొయ్యిలో పెట్టేసాను అనమాట. నేను చెప్పా కదా, పెన్నము మా ఇంట్లో అంత పెద్ద ప్యాన్ అయితే ఏంది లేదు, లైక్ అన్ని ఫిషెస్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇది చపాతీ కాల్చుకునే ప్యాన్ అనమాట. అందులోనే నేనైతే ఇలా ఫిష్ కొంచెం ఆయిల్ వేసేసి మంచిగా ఇలా మగ్గబెట్టేసాను అనమాట. ఎంత బాగుందో తెలిసే ఫిష్ మాత్రం ఇంకా అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతుంది. ఎక్కువ మసాలా కూడా లేదు, నేను పెద్దగా ఏం యాడ్ చేయలేదు. ఫిష్ ఫ్రై చికెన్ కర్రీ అబ్బబ్బబ్బబ్బ అద్దరిపోయే కాంబినేషన్ అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా చికెన్ కర్రీ. మీరు ఒకసారి ట్రై చేయండి, నిజంగా చెప్తున్నా. గసగసాల పేస్ట్ చికెన్లోకి వేసుకుంటే అద్దరిపోద్ది అనమాట. అంటే చాలా వరకు మటన్లోకే వేస్తారు. చూసారా ఫిష్ అయితే ఎంత జ్యూసీగా ఉందో. ఇక్కడ ఇంకా పక్కన కొంచెం చల్లగవుతుంది అని చెప్పేసి అవ్వకైతే రొట్టె అయితే చేసేస్తా ఉందనమాట. మా చిన్నోని ఎత్తేసుకొని ఆడేసుకుంటున్నాను నేను. ఇంకా సర్లే రెడీ టు స్టార్ట్ యుద్ధం అని చెప్పేసి కూర్చునేసినాం అందరము. సో మా యుద్ధం అయితే సిద్ధం అయిపోయింది. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. కొంచెం గ్రేవీ ఉంటే బాగుండి అనిపించింది చికెన్, అయినా అలానే బాగుంది. ఇక్కడ చూసేసారా ఫిష్ ఫ్రై ఎలా ఉంది, అయిపోయింది. లాస్ట్లో తలకాయలు ఉంటే పులుసు పెట్టేసాను అనమాట. ఇద్దరు కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది వీడియో అయితే ఏం తీయలేదు, అన్నీ ఒక దాంట్లో చూపించేస్తే మీరు ఎట్లా చూస్తారండి మా ఛానల్ని. సర్లే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ అయితే